దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదైన వాగ్దానము హోషేయ 12:13. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఆ కఠిన దాస్యమును బట్టి యెహోవాకు వారు మొరపెట్టుకున్నప్పుడు అక్కడ నుండి వారిని బయటికి తీసుకురావడం కొరకు ప్రవక్త అయినటువంటి మోషే గారిని దేవుడు అక్కడ పంపించారు. ఆయన ద్వారా ఆ బానిసత్వంలో నుండి ప్రభు వారిని ఇశ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకొచ్చారు. అలాగే అరణ్య మార్గమందు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే గారి ద్వారా వారు నడిపించబడుతున్నప్పుడు అరణ్యంలో అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వారు కలిగిన సమయంలో వారి మీద దేవుని యొక్క కోపము దిగి వచ్చినప్పుడు మోషే గారు ఆ ప్రజల నిమిత్తం ఎంతో దేవుని బ్రతిమలాడుకున్నారు, వేడుకున్నారు, రక్షించమని, కాపాడమని వేడుకున్నప్పుడు మోషే గారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రజల్ని ఎంతగానో కాపాడి కనికరించారు. అలాగుననే ఈ దినాన మీ యొక్క కుటుంబాల్లో మీరొక్కరే ప్రభుని వెంబడిస్తున్నారేమో, మిమ్మల్ని బట్టి మీ కుటుంబ సభ్యులని ఈ లోకమనే పాపమనే బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నారేమో. మరి మోషే గారు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ వారిని విడిపించే క్రమంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేవుని యొక్క సంకల్పాన్ని మోషే విడిచిపెట్టలేదు. అలాగుననే మీరు కూడా మీ ఇంటి వారి కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా రక్షణార్థమై దేవుని వేడుకుంటున్న క్రమంలో ఎంతో అవమానాలు, నిందలు, బాధలు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయేమో. మీరు కూడా మరి మోషే గారిలాగా మీకు దేవుడిచ్చిన బాధ్యతను గట్టిగా పట్టుకొనండి. మీ ద్వారా మీ ఇంటి వారిని దేవుడు ఎంతగానో రక్షించబోతున్నారని విశ్వసించండి. మరి అనేకమైన విపత్తులు, కష్టాలు, మరణాలు, సమస్యలు మీ ఇంటి వారికి ఎదురైనప్పటికీ కూడా అవి అన్నీ కూడా దేవుడు తప్పించి మీ ఇంటి వారిని క్షేమంగా ఇదన్నాన్ని నిలబెట్టారు అంటే అది మీ ప్రార్థన ద్వారా మీ ఇంటి వారిని దేవుడు ఇప్పటి వరకు కాపాడి ఉన్నారని మీరు మర్చిపోవద్దు. కనుక దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు ఆత్మ ద్వారా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రీతిలుగా ప్రభు నీతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ పండి. వారి ద్వారా వారింటి వారిని రక్షించడం నీ ఉద్దేశమైందేమో తండ్రి. ఆ క్రమంలో నీ బిడ్డలు ఎంతో సమస్యలో ఇరుక్కుపోయి ఉంటున్నారేమో, అవమానించబడుతున్నారేమో, హేళించబడుతున్నారేమో. అయినప్పటికీ మోషే గారిలాగా ఎంతో ధైర్యం, ఎంతో అయా నీ యందు నిలిచుండే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా. వారిని వారింటి వారిని పోషించండి, నడిపించండి. దినమంతా నీ ప్రత్యేకమైన కాపుదల నీ బిడ్డలకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.